అన్సెక్యూర్డ్ లోన్ అనే పదాన్ని క్రెడిట్ కార్డ్ కోసం యూజ్ చేస్తుంటాం. దీని అర్థం మీరు సెక్యూరిటీగా ఏమీ ఇవ్వనవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్ బాగాలేకపోతే క్రెడిట్ కార్డ్ పొందడం ఇష్యూగా ఉంటుంది. అయితే మీకోసం ఒక ఆప్షన్ ఉంది, అదే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. ఇది మీకు సెక్యూరిటీని ఇస్తుంది కనుక ఈ రకమైన క్రెడిట్ కార్డ్ని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటారు. రెగ్యులర్ క్రెడిట్ కార్డులతో పోలిస్తే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ని సెక్యూరిటీగా ఉంచుకొని దాని ఆధారంగా ఈ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తాయి. బ్యాంక్ మీ ఎఫ్డీని కొలేటరల్గా ఉంచుకుంటుంది. మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించడంలో డిఫాల్ట్ అయితే బ్యాంక్ మీ ఎఫ్డీ నుండి డబ్బుని కట్ చేసుకుంటుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు ఇలా ఎఫ్డీని చేసి వెంటనే క్రెడిట్ కార్డ్ని ఈజీగా పొందొచ్చు. నిజానికి మీరు మంచి క్రెడిట్ స్కోర్ను సాధించడానికి దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల విషయంలో క్రెడిట్ పరిమితి ఎలా ఉంటుంది అంటే ఎఫ్డీని ఎంత చేస్తే అంత మొత్తం ఉంటుంది. మీరు 2 lakh రూపీస్ ఎఫ్డీలో పెట్టుబడి పెడితే క్రెడిట్ కార్డు పరిమితి 2 lakh రూపీస్ ఇవ్వచ్చు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ దేశంలో ప్రజాదరణ పొందుతూ ఉన్నాయి. కొన్ని జనాదరణ పొందిన వాటిలో వన్ కార్డ్, స్టెప్ అప్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ కార్డు ఉన్నాయి. యాక్సిస్ ఇన్స్టా ఈజీ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. ఈజీగా లభించడం, యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఇవి బాగా పాపులర్ అయ్యాయి. ఎఫ్డీస్ కోసం లాకిన్ పీరియడ్ లేదు. దీని కనీసం 2000 రూపీస్ డిపాజిట్తో కూడా తీసేసుకోవచ్చు. మీరు క్రెడిట్ లిమిట్ ఎక్కువ కావాల్సినప్పుడు ఎక్కువ ఎఫ్డీ తీస్తే సరిపోతుంది. మీరు వన్ కార్డ్ తీసుకున్నారనుకుంటే మీరు ఎస్బీఎం బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సిఎస్బి బ్యాంక్, బీఓబీ లాంటి భాగస్వామ్య బ్యాంకులతో ఎఫ్డీ ఓపెన్ చేయాలి. వన్ కార్డ్ ద్వారా 2-in-1 ప్రయోజనం ఉంటుంది. కస్టమర్ క్రెడిట్ కార్డ్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎఫ్డీలో అధిక వడ్డీ రేట్లను కూడా పొందొచ్చు. ఇది తిరిగి ఇచ్చే సెక్యూరిటీ డిపాజిట్గా పనిచేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇక చాలా కార్డులకు మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు మీ ఎఫ్డీని క్లోజ్ చేయాలి లేదా కార్డ్ని డీయాక్టివేట్ చేయాలనుకుంటే ఆ పనిని యాప్ ద్వారా కూడా ఈజీగా చేసేయచ్చు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ స్వల్పకాలిక క్రెడిట్ అవసరాలను తీరుస్తుంది. స్వల్పకాలిక ఆర్థిక అవసరాల కోసం వినియోగదారులు తమ ఎఫ్డీని బ్రేక్ చేయకుండా వాటిని తీర్చుకోవచ్చు. స్వల్పకాలానికి నిధులు అవసరమయ్యే వారికి ఈ ఫీచర్ చాలా హెల్ప్ఫుల్. ఇక ఈ క్రెడిట్ కార్డులో లోపాలు చూస్తే మీరు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుకు లింక్ చేసిన ఎఫ్డీని బ్రేక్ చేస్తే ఆ మొత్తంలో 1% బ్యాంకులు పెనాల్టీగా వసూలు చేస్తాయి. చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయితే మీ ఎఫ్డీ చేసుకున్న మొత్తం లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు ఎఫ్డీస్లో వచ్చే అధిక రాబడి కోల్పోయే ప్రమాదం ఉంది. క్రెడిట్ లిమిట్ అనేది ఎఫ్డీలో జమ చేసిన మొత్తాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఎఫ్డీలో తక్కువ డబ్బు ఉంటే రెగ్యులర్ క్రెడిట్ కార్డ్ లాగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు. మీరు ఈ కార్డ్ని ఉపయోగించే ముందు లాభ నష్టాలను ఒకసారి అంచనా వేసుకోండి.